నమస్తే జేహో సక్సెస్ మంత్ర కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి జేహో సక్సెస్ మంత్ర కార్యక్రమంలో మనం తెలుసుకోబోయే అంశం హౌ టు చూజ్ యువర్ లైఫ్ పార్ట్నర్. మరి ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఉన్నారు మనతో పాటు భాస్కర్ గుప్తా గారు. ఈయన ప్రముఖ సైకాలజిస్ట్. మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇవాల్టి టాపిక్ లోకి మనం ఎంటర్ అవుదాం. నమస్తే గుప్తా గారు. నమస్తే మేడం. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా జీవిత భాగస్వామిని ఎలా ఎంచుకోవాలన్న దానిపై ఒక క్లారిటీతో అయితే లేరు. అసలు జీవిత భాగస్వామి లైఫ్లో ఎంత ఇంపార్టెంట్, దాని గురించి ఒకసారి. జీవిత భాగస్వామి మన జీవితంలో ఎంత ఇంపార్టెంట్ అంటే చాలామంది చెప్తూ ఉంటారు మధ్యలో వెళ్తూ ఉంటారని చెప్పేసి. కానీ మధ్యలో వచ్చిన మన లైఫ్ పార్ట్నర్ మాత్రం మనం మట్టిలో కలిసిపోయే వరకు మనతో పాటు ఉంటుందంట. కాబట్టి చాలా ఇంపార్టెంట్ మన లైఫ్లో. ఉదాహరణకి ఇప్పుడు మనం ఒక బియ్యపు గింజను కనుక తీసుకుంటే అది వాటర్లో వేసి ఉడికిస్తే అన్నం అవుతుంది. అదే కనుక పాలలో వేసి ఉడికిస్తే పాయసం అవుతుంది. పసుపుతో కలిపితే అక్షంతలు అవుతాయి. అంటే బియ్యపు గింజ ఒకటే, కానీ అది దేనితో కలుస్తుంది అన్న అంశం ఆధారంగా దాని ఆధారపడి ఉంటుంది. అలాగే మనము మన జీవిత భాగస్వామి ఎలా ఉంటుంది అన్న అంశం ఆధారంగా మన లైఫ్ ఫ్యూచర్ ఆధారపడి ఉంటుందన్నమాట. అందుకని మన జీవిత భాగస్వామిని ఎంచుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఎంచుకోవాలి. ప్రపంచ దేశాల్లో కూడా భారతదేశానికి ఇంత గొప్ప పేరు రావడానికి కారణం కూడా మనకు ఉన్నటువంటి ఈ సాంప్రదాయం మాత్రమే అన్నమాట. చైనాలో ఈ రింగ్ ఫింగర్కి అంటే మామూలుగా ఈ ఉంగరపు వేలికి ఎంగేజ్మెంట్ రింగ్ ఎందుకు తొడుగుతారని ఒక చిన్న అంశం ఆధారంగా వాళ్ళు ఒక పాయింట్ చెప్పారు. చాలా వాల్యుబుల్ పాయింట్. ఇప్పుడు మీరు అడిగినట్లుగా ఎందుకు జీవిత భాగస్వామి యొక్క ఇంపార్టెన్స్ అనడానికి ఇది పర్ఫెక్ట్గా సూటబుల్. ఇప్పుడు మనకు రెండు చేతుల్ని ఒకసారి ఇలా దగ్గరగా పెడితే ఈ 5 వేళ్ళు కూడా ఒక్కొక్క అంశానికి ఆధారం అంట. ఇది పేరెంట్స్ని సూచిస్తాయంట బొటన వేలు. ఇవి మన సిబ్లింగ్స్ని అంటే అక్క చెల్లెళ్ళు అన్నదమ్ముల్ని సూచిస్తాయంట. మధ్యన వేలు ఏదైతుందో మీరు సెల్ఫ్ అన్నమాట, మనం. ఈ రింగ్ ఫింగర్ ఏదైతుందో మన లైఫ్ పార్ట్నర్, ఇది మన పిల్లలు, చిల్డ్రన్ అన్నమాట. ఒకవేళ ఈ రెండింటిని కనుక కలిపితే ఇప్పుడు జీవిత భాగస్వామి ఎంత ఇంపార్టెన్స్ అనేది ఈ చిన్న అంశం ఆధారంగా మనం తెలుసుకోవచ్చు. మధ్యలోది సెల్ఫ్ అంటే మనం అన్నమాట. దీన్ని మనం మధ్యగా మడిచి ఇలా అన్ని ఫింగర్స్ని కలిపి పట్టుకోవాలి. పట్టుకున్నప్పుడు ఇప్పుడు మీరు చూడండి, ఇలా కలిపి పట్టుకున్నప్పుడు ఇలా ఓపెన్ చేస్తే కనుక మీరు ఒకసారి ట్రై చేయొచ్చు. ఓపెన్ చేస్తే పేరెంట్స్, ఇప్పుడు పేరెంట్స్ ఎప్పుడూ కూడా మనతో పాటు ఉండరు. ఇక్కడ ఒక మాట చెప్పాలి, పేరెంట్స్ ఉన్నంత కాలం మనం ఉంటాం, కానీ మనం ఉన్నంత కాలం పేరెంట్స్ ఉండకపోవచ్చు. మన లైఫ్కి సంబంధించి సెటిల్మెంట్ కోసం పేరెంట్స్ నుంచి దూరంగా కూడా వెళ్తూ ఉంటాం. రెండోది సిబ్లింగ్స్, మన అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు, మన సిస్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మ్యారేజ్ అయితే వెళ్ళిపోతారు, బ్రదర్స్ కూడా సెటిల్మెంట్ కోసం వెళ్ళిపోతూ ఉంటారు. ఇక ఇది చిల్డ్రన్, మన చిల్డ్రన్. సో మన పిల్లలు కూడా వాళ్ళ లైఫ్ సెటిల్మెంట్ కోసం కూడా వెళ్ళిపోతూ ఉంటారు, మనతో పాటు జీవితాంతం కూడా ఉండరు. ఇప్పుడు చూడండి, ఇది మన ఈ రింగ్ ఫింగర్ ఏదైతే ఉందో ఇది మన జీవిత భాగస్వామి. ఇప్పుడు మీరు ఓపెన్ చేయడానికి ట్రై చేయండి, ఇది ఓపెన్ కాదు. ఎప్పుడు ఓపెన్ అవుతుంది తెలుసా? ఇది ఓపెన్ చేస్తేనే మీరు ఓపెన్ అవుతుంది. అంటే మనం పోతేనే అప్పుడు విడిపోతాము. అందుకని మధ్యలో వచ్చింది మధ్యలో పోయడం అది మామూలుగా జరుగుతూ ఉంటుంది. కానీ మధ్యలో వచ్చిన లైఫ్ పార్ట్నర్ మట్టిలో కలిసిపోయే వరకు ఉంటారు. అది జీవిత భాగస్వామి యొక్క ఇంపార్టెన్స్ అనమాట. సో మన జీవితాంతం కూడా మనతో పాటు ప్రయాణం చేసేది మన జీవిత భాగస్వామి ఒక్కరే. కాబట్టి ఇంతటి ఇంపార్టెన్స్ ఉన్నటువంటి జీవిత భాగస్వామిని ఎంచుకోవడంలో చాలామంది పొరపాట్లు చేస్తూ ఉంటారు. అసలు దీని గురించి ఆలోచన కూడా చేయరు. సో దీని గురించి ఆలోచించాలి అన్న ఆకాంక్షతో నేనున్నానమాట. అయితే ఒకటి ఎలా ఎంచుకోవాలి అనే దానికంటే ముందు ఒకప్పుడు జీవిత భాగస్వామిని ఎలా ఎంచుకునేవారు? ఓకే, ఒకప్పుడు జీవిత భాగస్వామిని ఎంచుకోవడం ఇప్పుడు ఎంచుకోవడంలో చాలా డిఫరెన్స్ ఉందండి. ఇప్పుడు జీవిత భాగస్వామిని ఎంచుకోవడం 2 మార్గాల్లో జరుగుతుంది. ఒకటి ఇది ప్రేమ పెళ్ళిళ్ళు, రెండవది మామూలుగా పెద్దలు కుదిర్చినటువంటి పెళ్ళిళ్ళు. ఈ 2 అంశాల ఆధారంగా జీవిత భాగస్వామిని ఎంచుకుంటున్నాను. మొట్టమొదటి ప్రేమ పెళ్ళి. ఇక్కడ అంటే ప్రేమించడం, అంటే మర్చిపోవడం కూడా జరుగుతూ ఉంది. కొంతకాలమే అది ఉంటుందన్నమాట. ఇక్కడ ఒకరినొకరు కలుసుకుంటున్నారు, కానీ ఒకరినొకరు తెలుసుకోవట్లేదు. ఒకరినొకరు కలుసుకోవడం ఎంత ముఖ్యమో ఒకరినొకరు తెలుసుకోవడం అంతే ముఖ్యం. మీరేమైనా ప్రేమ పెళ్ళికి వ్యతిరేకమా? కాదు, కరెక్ట్గానే మీరు తెలుసుకుంటే కనుక తప్పులేదు. ఇక ఇక్కడ ఇంకొకటి ఏంటంటే, ఒకప్పుడు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. పూజ చేసేటప్పుడు ఒక పిల్లిని కర్రకు కట్టి ఉంచేవాళ్ళంట. ఆ తర్వాత వాళ్ళ బాబు అంటే అతను తర్వాత నెక్స్ట్ తరంలో కూడా అతను కూడా పూజ చేస్తుండగా ఒక పిల్లిని కట్టి పెట్టాడు. పిల్లి లేకపోయినా తీసుకొచ్చి కట్టి పెట్టాడు. ఎందుకు పెట్టాడో తెలియదు.
ఆ తర్వాత మళ్ళీ మూడో తరం పిల్లి అనేటటువంటిది దొరకకపోయినా కూడా వెతికి మరీ ఆ కర్ర కట్టి పూజ చేయడం ప్రారంభం చేశారు. ఎందుకు చేశారు అంటే మా నాన్న చేశాడు, మా తాత చేశాడు. ఎందుకు చేశారో తెలియదు. పూజ చేస్తుంటే పిల్లిని కట్టి పెట్టాలి. ఇక్కడ కూడా పోలిక అనేటటువంటిది అంశం ఆధారంగా, ఎందుకు చేస్తున్నామో తెలియని అంశం ఆధారంగా భాగస్వామిని ఎంచుకుంటున్నారు. ఇక్కడ ఏదో ఫేస్బుక్లోనో మ్యాట్రిమోనీ సైట్లోనో వాడికి ఏదో గర్ల్ ఫ్రెండ్ ఉందనో ఇది ఒక ఫ్యాషన్ అయిపోయిందనమాట. ప్రధానంగా చెప్పాల్సిందంటే ఒకరినొకరు కలుసుకుంటున్నారు, కానీ ఒకరినొకరు తెలుసుకోవట్లేదు. కలుసుకోవడం కంటే తెలుసుకోవడం చాలా ప్రధానము.